బుకింగ్ అన్న 1.7 షాపూర్ నగర్ నుంచి బశ్వతారకం ఎండో అమెరికన్ హాస్పిటల్కి రావాలి. ఇది ఈ డిస్టెన్స్ 17 కిలోమీటర్ డిస్టెన్స్. ఇది పీక్ అవర్స్ టైంలో ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది షాపూర్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ ఎండో అమెరికన్ హాస్పిటల్ రావడానికి. ఈ ఫేర్ ఎంత 208 రూపాయలు. దీనికి మా సిఎన్జి 2 అవర్స్లో 1.5 kg కాలుతుంది. 150 రూపీస్ 150 రూపీస్ మా సిఎన్జికే పోయింది. మేము 50 రూపాయలకు ఇది 1.5 అవర్స్ మేము జర్నీ చేయాలి. ఈ 17 కిలోమీటర్స్ ఆ కస్టమర్కి మేము సర్వీస్ ఇవ్వాలి. ఎవరు చేస్తున్నారా ఈ కష్టము? ఈ ఆటో డ్రైవర్ తప్ప ఇంకెవడైనా చేస్తున్నాడా? ఎవరైనా చేస్తున్నారా? 50 రూపాయలకి 1.5 అవర్ ఎవరు వర్క్ చేస్తున్నారు చూపేయండి మాకు. మా బాధలు ఎవరికి చెప్పాలి? మా ఇంట్లో మాకు ఏది వెళ్తలేదు. పిల్లల స్కూల్స్ వెళ్తలేవు, బండి ఈఎంఐ వెళ్తలేదు, చిట్టీలు కట్టలేము, డౌన్ పేమెంట్ కట్టిన ఆటోకి ఆ అప్పు కట్టలేదు పరిస్థితి. ఎంతమంది డ్రైవర్లు చనిపోయారు ఇప్పటికీ? చాలా మంది డ్రైవర్లు చనిపోయారు. మాకు న్యాయం చేయాలి. మేము గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నాం మా బాధను. మాకు ఎవరి మీద మాకు ద్వేషం లేదు. మాకు కాపాడండి. మేము కూడా తెలంగాణ వాసులమే. మేము కూడా ఉద్యమం టైం నుంచి టీఆర్ఎస్ కి మేము ఉద్యమం టైం నుంచి లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం. మేము ఏదో ఊబర్ ఆఫీస్ కి ఏదో మాకు వీళ్ళని ప్రశ్నించడానికో లేకపోతే వీళ్ళని నిలదీయడానికైతే మేము రాలేదు. కానీ మీ మైనస్లు అయితే మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవకాశాలు అయితే ఎక్కువనే మీకు. ఇప్పుడు రిక్వెస్ట్ మీద మీ మైనస్లు మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు? ఎలాగో మీరు చూసుకోలేరు. ఇంకోటి గట్టిగా మాట్లాడిన వ్యక్తులను మీరు ఐటీలో బ్లాక్ చేయడం అనేది నిజం చెప్తున్నది చాలా వరకు తప్పు అన్నగో. ఇక్కడ 2.6 కిలోమీటర్స్ 36 రూపీస్ అన్న. లైట్ ఫోకస్ పడుతుంది కరెక్ట్ అన్న. ఇంకోటి ఇక్కడ 95 రూపీస్ అన్న ఈ రైడ్. 1.1 పికప్, 7.2 డ్రాప్ అన్న. దాదాపు 30 ట్రాఫిక్ అయితే 1 అవర్ కూడా పట్టవచ్చు దీనికి డిమాండ్ ఉన్న టైంలో. 95 రూపీస్ ఏ విధంగా ఇస్తారు మీరు? కుత్బుల్లాపూర్ నుంచి బోయినపల్లి వరకు అన్న. బోయినపల్లి వరకు ఏం అమౌంట్ అనేది? బాలానగర్ మీరు ఏం చేస్తున్నారు? అసలు చెప్పాలంటే ఊబర్ ఆఫీస్ లో ఎంప్లాయీకి ఉన్నంత శాలరీ దానిలో 20-30% మాకున్నది అంతే. అంటే మీరు లోపల కూర్చుంటున్నారా యథార్థంగా? మీ మైనస్లు మీకు మేము చెప్పకపోతే ఎట్లాగో. ఇంకోటి మేము గట్టిగా మాట్లాడడానికి ఫోన్ చేస్తే మీరు ఐటీలు బ్లాక్ చేసేది అయితే చాలా మిస్టేక్ అన్న. ఐటీలు ఎందుకు బ్లాక్ చేస్తారు?